ఎస్కోట రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతారనుకున్న గొంప కృష్ణ ప్రస్తుతం కోళ్ల లలిత కుమారి గారితో కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించే విధంగా నియోజకవర్గంలో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఏ విధంగా రానున్న రోజుల్లో కూటమి గెలుపు తీరం దిశగా సాగబోతుంది, దానికి సంబంధించి ఆయన ఏ విధమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు. సార్, నిన్న మొన్నటి దాకా మీరు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారనుకున్నారు, కానీ మీరు సైకిల్ గుర్తుకి పనిచేయాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆదేశానుసారంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి సార్? ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, మా క్యాడర్ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో మా క్యాడర్కి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కానీ లేదా వాళ్ళకి అన్ని రకాల సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాత, అంతేకాకుండా మా ప్రాంతంలో కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్ని వాళ్ళకి వివరించి, రేపు నువ్వు కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా మీ ప్రాంతంలో మేము అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని మాట్లాడడంతో మేము కూటమి అభ్యర్థికి ఇండిపెండెంట్గా వెళ్లకుండా కూడా కూటమి అభ్యర్థికి వాళ్ళతో పాటు కలిసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. సార్, టీడీపీ కోసం గత 3 సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడ్డారు. అంటే క్యాడర్ కూడా మీకు చాలా దగ్గరైనటువంటి పరిస్థితి. మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్న క్యాడర్ కూడా వేల సంఖ్యలో ఉన్నారు. ఇవాళ ఆ ఓట్ అంతా కూడా కోళ్ల లలిత కుమార్ గారికి, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? సో మా మొదటి నుంచి మాకు క్యాడర్ కనెక్ట్ అయింది ఒకటే, ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మేము అభివృద్ధి చేయగలుగుతామని నమ్మాము. సో అందువల్ల క్యాడర్ అంతా మాకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. రేపు ఏదైతే మేము నమ్మామో దాన్ని ఫ్యూచర్లో కూడా మాకు అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి మేము మా ఓటర్స్ని లేదా మా నాయకుల్ని, మా క్యాడర్ అంతటినీ కూడా వాళ్ళతో పాటు తప్పనిసరిగా మీరు ఈ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేసాం. అందరికీ కూడా రేపు రానున్న రోజుల్లో సర్ది చెప్పి మాతో పాటు ప్రయాణించేటట్టు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సార్, అంటే విశాఖ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఎస్కోట్ అనేది ఒక గ్రామీణ ప్రాంతంగా ఉంది. ఇక్కడ చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. అయితే ఎంపీ అభ్యర్థిగా వాళ్ళ శ్రీభారత్ గారు మీకు ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు? అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా అభివృద్ధిలో ఆయన ఏ విధంగా ముందుండి నడిపిస్తారనే ఆలోచన మీకు ఉంది? మాకు అదే చెప్పాను కదా, ఈ ప్రాంత పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాగే అభివృద్ధి కోసం అధిష్టానం ఒక 4 హామీలు ఇచ్చింది. ఒకటి, ఈ ప్రాంతాన్ని విశాఖ జిల్లాలో కలపడం అయితే కానీ, లేదా స్థానికంగా ఉన్న రిజర్వాయర్స్ని స్థానిక రైతుల వ్యవసాయానికి దారి మళ్లించడానికి కానీ, లేదా ఇక్కడ స్థానికంగా కూడా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి ఒక ఏదైనా ఫ్యాక్టరీస్ లాంటివి రప్పించి కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, లేదా మహిళలు ఒక 2000 మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి అధిష్టానం చేస్తుందని ఖచ్చితంగా నమ్మి మేము ముందుకు ప్రయాణం చేస్తున్నాం. సార్, ఇవాళ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు బరిలో ఉన్నారు, ఇవాళ శ్రీభారత్ గారు కూడా విశాఖ పార్లమెంట్ బరిలో ఉన్నారు. అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు దక్కించుకోవడానికి ఎస్కోట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా దోహదం చేస్తాయి? సో ఒకటి అండి, ఖచ్చితంగా ఈ విజయనగరం జిల్లాలో ఈ ఎస్కోట్ నియోజకవర్గం వైజాగ్ పార్లమెంట్కి అయినప్పటికీ విజయనగరం జిల్లాలో ఉంది. కాబట్టి సిటీలో ఎలాగూ వాళ్ళకి ఓట్లు రావు కాబట్టి ఎస్కోట్లో ఎక్కువ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎస్కోట ఓటర్ కానీ క్యాడర్ కానీ అంత తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన తప్పిదాలు చేయరు. జనం ఖచ్చితంగా భరత్ గారితో ఉన్నారు. భరత్ గారు కూడా ఈ ఎస్కోట్ నియోజకవర్గం ఉన్న 7లో ఇది ఒకటే గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి అన్ని రకాల నేను సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కాబట్టి భరత్ గారి వైపే యువతంతా మొగ్గు చూపుతుంది.